విశాఖ జిల్లా భీమిలి మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని, పాలనను ప్రజలకు వివరించాలన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చెప్పిన మాటలు కాదు, మేమన్నా ఆశ్చర్యపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మీరు అందరూ క్యూఆర్ కోడ్ తీయండి, డౌన్లోడ్ చేయండి, పుస్తకానికి వేయించాను. లేదా ఎక్కడికి రాష్ట్రంలో పుస్తకాన్ని ప్రింటింగ్ చేసి నేనే వేయించాను. ఎందుకంటే ఇది అందరూ చూసి అంత ఆశ్చర్యం వేసింది. అసలు ఇవన్నీ ఎందుకు జరిగాయి. మనం ఎలాగైతే పుస్తకం ఇచ్చి మీకు ఎంత డబ్బు వచ్చిందని చెప్పామో, ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బాబా మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారన్నారు, 3 ఉన్నారు, 2 ఉన్నారు. మరి అమ్మోడు ఎవరికి వచ్చింది? ఒకరికి వచ్చిందా? చంద్రబాబు దగ్గరొస్తారు అన్నారు. అంటే వెంటనే 15 అంటే 30,000, 30,000 వేసారు. 30 అంటే 15 30,000, 30 5 సంవత్సరాలు, దాని 1,50,000 లెక్కేసి కదా. అలాగే 18 సంవత్సరాలు ఇంటికి వచ్చింది, మా చెల్లికి వచ్చి ఫ్యామిలీ ఇది వచ్చేస్తుంది, ఏది నెల 1,500. లేదా నీకు ఉద్యోగం రాలేదు, ఆడికి 3,000 వస్తుంది. ఇంకోటి 50 సంవత్సరాలు, నీకు ఎంత బావ నీకు 8 సంవత్సరాలు అంటే 40 అయిపోయింది. మా గవర్నమెంట్ వచ్చి 50 నిండిపోద్ది నీకు పెన్షన్, నీకు కూడా 4,000 వచ్చండి. 4 ఇంటికి 12 40,000. ఇలా లెక్కేసరికి ప్రతి ఇంటికి 4 లక్షలు 3 లక్షలు కనపడింది. ఇదేంటి ఏదో అంత కూడా పెట్టాడు. ఈ పక్కన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెడితే ఈ కింద లోకల్గా